ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తన మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయము పీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును కానీ ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడుచున్నది. కనుక మనలో ప్రతివాడును తనను గూర్చి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాము ఇవ్వమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియూ నిషేధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిన వారిని నీ భోజనము చేత పాడు చేయకు. మీకున్న మేలైనది దూషణ పాలు కానీకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పానము కాదు, పరిశుద్ధాత్మయందలి ఆనందమై. ఎంతటితో పత్రిక పాఠ్య